హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం కీమా కర్రీ తయారు చేయడం ఎలా అనేది చూపించబోతున్నాం. అది నేను తయారు చేయట్లేదండో, మా అమ్మగారు తయారు చేస్తున్నారు. మీరు కూడా చేసి చూడండి. ఇంకోండి, మా అమ్మగారు ఇప్పుడు చారు చేయబోతున్నారు, చూడండి. నమస్కారం అండి. ఉల్లిపాయ ముద్ద ఆయిల్ వేసుకొని పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు కీమాలో కలిపేయండి. తర్వాత ఏం చేయాలమ్మా? ఉల్లిపాయ ముద్ద ఆయిల్ వేసి వేయించుకోవాలి. తర్వాత ఇది వేయాలండి. ఏంటి, అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. నూనె వేసాను. ఉల్లిపాయ ముద్ద తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా వేగాక, అంటే ముందు ఉల్లిపాయ ముద్ద వేగాలి బాగా. ఉల్లిపాయ ముద్ద బాగా వేగాలి. వేగిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని పేస్ట్ వేయాలి. ఓకే. అప్పుడు ఇది బాగా వేగాక కీమా వేసుకోవాలి. కీమాలో మొత్తం అన్ని కలిపేసి పెట్టుకున్నావమ్మా? ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసి. మరి ఈ ములక్కాడలు అవి ఎందుకు తీసుకున్నావు? పచ్చిమిర్చి ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముద్ద ఇది వేసాను కదండి. తర్వాత నీళ్లు పోసిన తర్వాత అప్పుడు ఈ ములక్కాడలు వేయాలి. వేసిన తర్వాత లాస్ట్కి కొత్తిమీర వేసేటప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఎప్పుడు వేస్తావమ్మా? కొద్దిసేపు వేస్తాను. వేసుకోవచ్చు అప్పుడు? వేసుకోవచ్చు. ఓకే. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కొద్దిగా వేగాలి. ఇంకా వేగలేదు అనుకుంటా కదా? ఓకే. ఉల్లి ముద్ద వేగింది కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా వేగాలి. ఉల్లి ముద్ద బాగా వేగింది కదా, ఇప్పుడు కీమా వేసుకోవాలి. కీమా అలాగే వేసేయడమేనమ్మా? డైరెక్ట్ ఇలాగే వేసేది. బాగా కలుపుకోవాలా? బాగా కలిపి బాగా ఎంతసేపు వేగాలమ్మా? గంట వేయించుకోవాలండి. బాగా వేపాలా? ఒక పావు గంట పడుతుంది. తర్వాత ఏం చేయాలి? అప్పుడు వాటర్ వేసుకొని ముక్కలు పైదాకా వాటర్ వేసుకొని అప్పుడు కాసేపు అయినాక ములక్కాడ ముక్కలు, కొత్తిమీర వేసుకోవాలి. అప్పుడు ఓకే. సిమ్లో పెట్టుకొని మూత పెట్టాలండి. ఒక 10 నిమిషాలు అయినాక తీసి అప్పుడు వాటర్ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆయిల్ బాగా కనిపిస్తుంది కదా, బాగా వేగింది. ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. అంటే ఒక గ్లాస్ వాటర్ అమ్మా? చాలు. వేసి అప్పుడు ఏం చేయాలి? ములక్కాళ్ళు తర్వాత ఇప్పుడు వేయాలి? ఇప్పుడే వేసుకోవాలండి. ఇప్పుడే వేసుకోవాలా? దించేటప్పుడు కొత్తిమీర వేసుకొని. దించేటప్పుడు కొత్తిమీర వేయాలా? ఓకే. ఈ రకంగా మూత పెట్టుకోవాలి. ఓకే. అయిపోయిందండి. ఇప్పుడు గిన్నెలో తీసుకోవాలి. ఓకే. కీమా కర్రీ రెడీ. వాటర్ వేసుకోవాలండి చారుకి. చూడండి, ఇవన్నీ వేయాలి చారులోని. పచ్చిమిరపకాయలు ముందుగా ఏమేయాలమ్మా? వాటర్. తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కారం, మనకు సరిపడా కారం వేసుకోవాలండి. ధనియాల పొడి, పసుపు, తర్వాత మనకు సరిపడా చింతపండు. అంతేనా? ఇంకా చాలా ఇంకో ఏమో వేయాలనుకుంటున్నాను. ఉప్పది మరిగిన తర్వాత వేయాలా? కరివేపాకు ఒక 2 నిమిషాలు తీస్తా ఉన్నగా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని
చారు బాగా మరిగిన తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి తాలింపు పెట్టుకోవాలి. వేసుకోవాలి. రెండు స్పూన్లు నూనె. ఇప్పుడు దానిలో ఏమేమి వేయాలి? మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పెద్ద ఉల్లిపాయ ముక్కలు. ఓకే, ఫస్ట్ ఏం వేసుకోవాలమ్మా? మెంతులు. అమ్మ మెంతులు ఎందుకు అన్ని వేసావు? టేస్ట్గా ఉంటుంది చారు. ఓకే, మెంతులు చిట్టపట్లు ఆడుతున్నాయి కదండి, ఉల్లగడ్డ, కరివేపాకు వేసి. ఇలా బాగా వేపుకోవాలమ్మా. బాగా వేసిన తర్వాత ఆకు వేసి తర్వాత పెట్టుకోవాలి. అంటే ఉల్లిపాయ కూడా బాగా వేగాలేమో. పర్వాలా వేసుకోండి. కట్టేసి చెప్పనా, చారులో తాలింపు వేసి మూత పెట్టాలి. అమ్మ చారు రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది. చికెన్కి, మటన్కి ఈ చారు చేసుకొని మీరు టేస్ట్ చూడండి, బాగుంటుంది. బెల్లం అది వేయకుండా. కేమా కర్రీ రెడీ అయిపోయింది. మా అమ్మగారు చేసిన రసం, అలాగే మటన్ కర్రీ మీరు కూడా తయారు చేసుకోండి. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి.